మీరు మొదట వేరే మతంలో ఏమన్నా ఉండే నాన్న? ఏ మతంలో ఉండే? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఎందుకు మారిర్రు? అది కరెక్ట్ అనిపించలేదు. మీరు ఫస్ట్ అంటే బర్త్ యేసు మతం కాదుగా, మీరనే యేసు మతం? మా తాత వాళ్ళ టైంలో మతం మారారు. అంటే నేను పుట్టకముందు నా పేరు చర్చిలో పెట్టారు. ఒక పాస్టర్ పెట్టాడు. ఏం పేరు? కరుణాకర్. ఇదే పెట్టిరా? ఓకే. అంటే పీటర్ అట్లా అవేం పెట్టలే? నా అదృష్టం కొద్దీ పెట్టలేదు. పెడితే మార్చేసుకునేవాడిని. అయితే కరుణాకర్ అనేది కూడా క్రిస్టియన్ నేమ్ కాదు, కానీ దీన్ని హైజాక్ చేశారు వాళ్ళు. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే, నువ్వు మా యేసు మతం వదిలేసి వెళ్ళి. కరుణామయుడు ఆ కిందికి వస్తుందా కరుణాకర్ అంటే? బైబిల్లో ఎక్కడ కరుణామయుడు లేదండి. యేసుకి ఎక్కడ కూడా బైబిల్లో కరుణామయుడు అనేది లేదు. కరుణాకర్ అనేది క్రిస్టియన్ పేరు కాదు. కామదహన కరుణాకర లింగం అని చెప్పి శివుడికి ఉన్నటువంటి ఒక నామం అది. ఇది శివుడి పేరు. వాళ్ళు హైజాక్ చేశారు. కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా పేరు తీసేసే నువ్వు దమ్ముంటే అని. అరే మీ పేరు కాదు ఇది. ఇది మా పేరుని, మా హిందుత్వంలో ఉన్న పేరుని మీరు హైజాక్ చేశారు. కాబట్టి ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, ఎవరిని వదిలిపెట్టను అందరినీ దత్తత తీసుకుంటాను, ఏది వదిలిపెట్టాం. వాళ్ళు హైజాక్ చేసిన ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ సినిమా డైలాగుల కింద బాగుంటాయి అన్న. కానీ నిజ జీవితంలో మీ అట్లాంటి నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. గర్వాప్స్ అవుతున్నారు. వాళ్ళు ఏదైతే సాక్ష్యాలు అని చెప్పి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి ఒక డంప్ యార్డ్ లాగా తయారు చేశారో, వాస్తవంగా ఆ యేసు మతం గురించి తెలుసుకుని బయటకు వచ్చిన వాళ్ళ సాక్ష్యాలతో శివశక్తి అప్రతిహతంగా ముందుకెళ్తుంది. సరే, వాళ్ళు ఇల్లు కాదు, మీరే బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్. చెప్పే కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదని. ఎందుకు? ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు? ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో కరెక్ట్. ఒకటి చెప్పండి, అంటే మీ మనసును కలిసివేసిన అంశం ఒకటి చెప్పండి. ఫస్ట్ లాజికల్గా లేదు. ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ, తర్కం, ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో మొన్న ఓటేశారు కదా? అవును. ఏ పార్టీకి వేశారు? ఎవరు? మీరు. నాకు నచ్చిన పార్టీకి ఇష్టం. సరే, మీకు నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉందా? నాకు నేను ఓటేసిన పార్టీ. సరే, మీరు అధికారంలో లేని పార్టీకి ఓటేశారు అనుకుందాం. మీరు అనుకుంటారు అంతే కదా? నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు ప్రతిపక్షానికి ఓటేశారు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి, మా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ. మా పార్టీకి ఓటేసిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాం అని అంటే మీరు మెచ్చుకుంటారా, తిడతారా? తిడతాం. ఎందుకని? మంచిగా అనిపించలే కాబట్టి. అనే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరికి చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆయనకు ఓటు వేసినా వేయకపోయినా ఆ బాధ్యతలో ఉన్నాడు. అవును. వివక్ష చూపించకూడదు, అందరినీ సమదృష్టితో చూడాలి. అది మంచి పరిపాలకుడికి ఉండే లక్షణం. అవును. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మనిషికే మనం ఎంత బ్రాడ్ థింకింగ్ ఉండాలి, ఎంత విశాల దృక్పథం. నువ్వు అలా ఆలోచిస్తే నీది నేరో మైండెడ్, ఇంక సంకుచిత మనస్తత్వం అంటాం కదా. మరి దేవుడి స్థానంలో ఉన్నవాడికి ఎలాంటి దృక్పథం ఉండాలి? నా మతంలోకి వచ్చిన వాడికి నేను స్వర్గం ఇస్తానంటే ఇది యేసు చెప్పిండా, లేకపోతే యేసును నమ్మండి అని ప్రచారం చేసే ప్రచారకులుగా ఉన్న పాస్టర్లు చెప్పిరా? ఒక వెస్ట్రన్ తత్వవేత్త అనుకుంటా, ఆయన ఎవరో గుర్తులేదు, ఈ ప్రపంచంలో ఒకే ఒక మంచి క్రైస్తవుడు ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అని అంటారు. అంటే అసలు యేసు చెప్పిన విషయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు వేరు. ఓకే, ఇది క్లియర్గా ఉంది. ప్రచారాల వల్ల జరిగే తప్పులే అంటారు వీటిని. అంటే యేసులో కూడా లోపాలు ఉన్నాయి, అవి వేరు. కానీ నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అందరినీ నరకంలో వేస్తా అని యేసు ఎక్కడా చెప్పలా. రైట్. అంటే మీరు ఓన్లీ యాంటీగా క్రిస్టియానిటీకి లేకపోతే యేసు మతానికి పోతా ఉన్నారు అంతేనా? యాంటీగా అని కాదు, నేను బైబిల్ వాస్తవంగా ఏం చెప్తుంది, యేసు ఏం చెప్పాడు అని చెప్తున్నా. ఇప్పుడు మనకి ఇస్కాన్, మీరు బైబిల్ అని పిలుస్తున్నారు, పవిత్ర గ్రంథమా బైబిల్ అని దాని మీద కూడా రాసలేదు. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, మేడిపండు చూడ మేలుమయ్యుండు అన్నట్లుగా అనిపిస్తుంది. మీ అసలు ఒపీనియన్ ఏందన్నా క్రిస్టియానిటీ మీద ఒపీనియన్ చెప్పండి వన్ వాట్లో. కలియుగంలో మానవ జాతికి ఒక శాపం ఈ క్రిస్టియానిటీ అనేది, అంతే. క్రైస్తవ మతం. కిరణ్ పాల్ గారు, మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా? వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు, లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు. రక్షణలో ఉన్నారు, ఇప్పుడు తింటారా? తినానండి. ఇప్పుడు తినరు. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో ఉన్నాను. ఇప్పుడు మీరు ప్రసాదం తినరు అంతేనా?
క్లియరా? బాప్తిసం ద్వారా నేను సిలువ వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఓకే. ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం. ఏమడ్డం? అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా. చెప్పులు కూడా ఉండవు పాపం వాళ్ళకి, అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు. ఈ 21 రోజు లేదా 41 రోజు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి. మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా, గుడిలో పెట్టినా చికెన్ మటన్ లాంటివి తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది, దాన్ని కాపాడుకోవాలి. బలవంతంగా పెడితే వాడికి శాపం వస్తుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది అనే నమ్మకం ఉంది. బలవంతంగా పెట్టకూడదు, తినకూడదు, పెట్టకూడదు. అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు, దీక్షలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను. ఈ నిష్టకి బలిగా అర్పించింది, ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు. ఓకే. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం. రైట్. మీకు అంటే ఇప్పుడు ఒక 2-3 రోజుల కిందట విజయవాడ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫ్లడ్స్ తోటి నిండిపోయింది కదా. రైట్. ఆ విపత్తులో మీరున్నారు, కిరణ్ పాలే ఉన్నాడు స్వయంగా. ఒక దేవుడి దగ్గర వండినటువంటి నైవేద్యము లేకపోతే ప్రసాదము మీకు అవసరం, మీకు ఇచ్చినాం, మీరు తింటారా తినరా అది చెప్పి మరి ఇచ్చినాం. ఇదే ఉంది, ఇక్కడ దొరకలేదు, రైసే దొరకలేదు, మీరు తినగా వారం అవుతుంది, తినరా అప్పుడు? వాస్తవానికి నేను తినకూడదు. మీరు తింటారా తినరా? అదే నా ప్రశ్న. తినను. ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు తినను. అదే ప్రయత్నంలో అక్కడ అయ్యప్పమాల, శివమాల, భవానీమాలలు వేసుకున్న వాళ్ళని పెట్టినా తినరు. అంతే రోషం ఉంటుంది భక్తులు. మీరు అంటే అయ్యప్పమాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు? ఇప్పుడు ఒకటి కాదు, నేను నిష్ట గురించి మాట్లాడుతున్నాను. నిష్ట గురించి. ఎందుకంటే వారు 21 రోజే ఉంటారు. స్పెసిఫిక్గా అయ్యప్పమాలలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడరు, బూతులు చెప్పరు, బూతులు చూడరు, చావుకు కూడా ఎదురెళ్ళరు. ఇతర కార్యక్రమాలకు ఏదైనా కొన్ని పండుగలు ఉన్నా కూడా వాటి దగ్గర కూడా పోరు వాళ్ళు. అంత నిష్టతోటి నియమ నిబంధనలతోటి ఉంటారు వాళ్ళు. మీరు కూడా అంతే ఉన్నారా? అలా ఉంటున్నాం. మీరు రోజు అలాగే ఉంటున్నాం. మీరు ఉంటారా? ఎస్. ఒక్కసారి కూడా బూతు మాట్లాడరు. నేను ప్రభుని నమ్ముకొని ఆయనలో రక్షణలోకి వచ్చిన తర్వాత నేనేం బూతులు బూతులు చూడరు. ఎప్పుడో బ్రదర్, నా 8 సంవత్సరాల వయసులో దేవుని స్వరం విన్నాను, 13 సంవత్సరాలకి సేవకు వచ్చాను. ఇంకా బూతులు ఎక్కడివి? లోకంతో నేను గడిపిన సమయం తక్కువ. సరే మీ గురించి ఇట్లుంటే కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళతోటి అసభ్యంగా వ్యవహరించరా? 100% నేను చెప్తున్నాను. పాస్టర్స్ అనేవారు అంటే దేవుడు పిలిచి సేవకు వాడుకునే వారి విషయంలో నేను చెప్తున్నాను. కొందరు ఎవరో ఉన్నారని చెప్పి మొత్తం క్రైస్తవ్యానికి పులిమేస్తున్నారు వీళ్ళు. ఒక ముగ్గురిని బట్టో, నలుగురిని బట్టో మొత్తం క్రైస్తవ్యానికి పులుముతున్నారు. అసలు అక్కడ క్రైస్తవుడు అనే ఓడే వాడకండి. ఏమనాలి మరి? వాళ్ళని ఏమనాలి అంటున్నా? మనిషి తన స్వబుద్ధితో చేస్తున్న తప్పది. క్రైస్తవ్యం చేయమనట్లేదు, చేపించమనట్లేదు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఏమిటంటే విలేకరు, చాలామంది తప్పు చేసే విలేకర్స్ ఉన్నారు, తప్పుడుగా నడుచుకునే విలేకర్స్ ఉన్నారు, లంచాల కోసమే పనిచేసే విలేకర్స్ ఉన్నారు, ధమ్కి ఇచ్చి కదా తెలంగాణ భాషలో మీకు అర్థమయ్యేటట్టు బెదిరించి వాటి కోసమే ఉండే విలేకర్స్ ఉన్నారు. వాళ్ళని బట్టి విలేకర్స్ అందరిని అనకూడదు, ఎందుకంటే యథార్థంగా ప్రాణం కూడా ఇచ్చి సేవ చేసిన విలేకర్స్ ఉన్నారు. జర్నలిజం ఏదైతే ఉందో, విలేకరిజం ఏదైతే ఉందో అది పవిత్రమైందిగానే మన పెద్దలు భావించారు, ప్రకటించారు.